న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణ పనులు ప్రారంభం. రానున్న ఎన్నికల సమయంలో కోరుతూ ఏపీ వ్యవసాయ కార్మిక ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా. ఇక డీటెయిల్స్ చూస్తే భారతీయ జనతా మహిళా మోర్చా జాతీయ పార్టీ ఆదేశాల మేరకు శక్తి వందన్ యాత్ర కార్యక్రమంలో భాగంగా గుంటూరు హిందూ కాలేజ్ సెంటర్ జ్యోతిరావు పులే విగ్రహం నుండి మహాత్మా గాంధీ విగ్రహం హిమానీ సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు నడ్డి నాగమల్లేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి అన్ని రంగాల్లోనూ మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. నేషనల్ మహిళా మోర్చా అధ్యక్షులైనటువంటి వనితా శ్రీనివాసన్ గారి ఆదేశాల మేరకు మన రాష్ట్ర అధ్యక్షులు నిర్మలా కిషోర్ గారి యొక్క సూచనలతో ఈ రోజు మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నారీ శక్తి వందన యాత్ర దాంట్లో భాగంగా ఈ 3 రోజుల కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన స్త్రీలకు ఏవైనా అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టారు కాబట్టి ఆ పథకాలలో భాగంగా స్త్రీ సుకన్య సమృద్ధి యోజన, అట్లనే మన ట్రిపుల్ తలాక్, 33% చట్ట, మహిళా రిజర్వేషన్ చట్టసభల్లో అనేక పథకాలు, జన్ధన్ ఒకటి, మళ్ళీ మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేదానికి మనకి అరుగుదొడ్ల కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్వచ్ఛ భారత కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో దేశం అంతటా ఏర్పాటు చేశారు. మహిళల పట్ల, మహిళా అభివృద్ధికి ఈరోజు కష్టపడుతున్న నాయకులు ఎవరన్నా ఉన్నారంటే మన నరేంద్ర మోడీ గారు. మేము ఒకటే చెప్తున్నాం, మనకి కేంద్రంలో మరొకసారి, రాష్ట్రంలో ఒకసారి అభివృద్ధి అంటే మనకు అధికారం లేకపోతేనే మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన మహిళలకు చేస్తున్నారంటే ఒక్కసారి మనం అధికారం వస్తే కంపల్సరీ ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు కల్పిస్తారు. దీంట్లో భాగంగా మన దేశం అంతటా కూడా ఎందుకు ఈ మహిళా అభివృద్ధి కోసం కష్టపడుతున్న నాయకులు ఎవరన్నా ఉన్నారంటే మన నరేంద్ర మోడీ గారిని ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 3 రోజుల కార్యక్రమం నారీ శక్తి మార్తాను, నారీ శక్తి వందన్, అట్లానే మన పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న మహిళల పట్ల దౌర్జన్యాలు వాటిని ఖండిస్తూ కూడా రేపు ప్రసంగం జరగబోతుంది. అవి కూడా 30 మనకి ఇక్కడ ఏదైతే ఉందో 7 నియోజకవర్గాలు, 37 మండలాల్లో కూడా ఈ కార్యక్రమాలు మహిళలతో టీవీల ముందు, స్త్రీల ముందు, కాలేజీల్లో అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాలు నిర్వర్తించి మన నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అందరం కూడా ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటున్నాం. జై నారీ శక్తి వందన్. గత 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మోడీ గారి కాలంలో మహిళలకు ఇచ్చినంత విలువ ఎప్పుడు కూడా ఇవ్వలేదని మేము గట్టిగా చెప్పగలం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా మహిళల ఆత్మగౌరవంతో బతకాలి, చిత్తశుద్ధితో పనిచేస్తుంటారు. వారి కాలం మీద వారు బతికేటట్టు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. 140 సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే దాంట్లో 100కు పైగా సంక్షేమ పథకాలు మహిళల కోసం ఉన్నాయి. మనం ఈరోజు చూస్తున్నాం, ఈ యొక్క స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత చదువు కల్పించాలని చెప్పి స్కిల్ ఇండియా పేరుతో వారికి నాణ్యమైన విద్యను అందిస్తూ వారి యొక్క జీవన ప్రమాణాలు పెరుగుదల కోసం స్కిల్ ఇండియా పేరుతో అనేక రకాల కార్యక్రమాలు చేస్తారు. ఆయన ఐఐఎంలు కట్టించారు, ఎన్ఐటీలు కట్టించారు, ఎయిమ్స్ కట్టించారు, అలానే అనేక రకాల ఎంబీబీఎస్ కాలేజీని శాంక్షన్ చేశారు. ఇక్కడితో కాకుండా విశ్వకర్మ యోజన పేరుతో ఈ చదువు మానేసిన వాళ్ళు, చదువు లేని వాళ్ళు, చేతివృత్తులు వారందరికీ కూడా వారి జీవన ప్రమాణాలు పెంపొందించాలని ₹1,00,000 దాకా వడ్డీ లేని రుణాన్ని ఇస్తున్నారు. ఇవన్నీ చేస్తుంటే మరి భారతదేశ వ్యాప్తంగా ఈయనకి కుటుంబం లేదు, మహిళలు లేరు అని నిన్న లాలూ ప్రసాద్ గారు కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ వద్ద గల పిఆర్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో కుట్టు శిక్షణకు అవసరమైన మెటీరియల్ పంపిణీ చేశారు. స్కూల్లో చదువుకునే చిన్నారుల కుట్టు శిక్షణకు అవసరమైన మెటీరియల్స్ ను అందించేందుకు హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ స్త్రీ ఎదుగుదలకు ఎప్పుడూ ముందుంటుందని ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ వద్ద గల పిఆర్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణకు అవసరమైన మెటీరియల్స్ పంపిణీ కార్యక్రమం
కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్కూల్ హెచ్ఎం కేవీవి సత్యనారాయణ అధ్యక్షత వహించగా హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొని స్కూల్ హెచ్ఎం సత్యనారాయణ, మెగా లెజెండ్స్ సెక్రటరీ మంజుల స్కూల్ విద్యార్థులకు టైలరింగ్ మెటీరియల్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ హరీష్ మాట్లాడారు. హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ హరీష్ గారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేస్తుంటారు. ఆయన ఇలాంటి ఆడపిల్లలకి ఉపయోగపడి ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి కావాలనగానే తక్షణం స్పందించి ఇవన్నీ కొనివ్వడం జరిగింది. అదే కాకుండా ఇవన్నీ కూడా ఎప్పుడైనా అయిపోతే తక్షణం మీరు నాకు ఫోన్ చేయండి, నేను ఇమీడియట్గా మీకు ఐడి తెప్పిస్తానని చెప్పి ఆయన గొప్ప మనసుని మరోసారి చాటుతున్నారు. ఇదే విధంగా ఆడపిల్లలకి ఎటువంటి టైంలో ఎటువంటి ఆపద వచ్చినా సరే ఆయన ముందుండి అందరికీ కూడా అన్నదండగా ఉంటారు. పిఆర్ కాలేజీలో కూడా ఎంతోమంది వైద్యానికి ఇబ్బంది పడితే వాళ్ళందరికీ కూడా అన్ని సాయం చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు అన్నీ మరి ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను దగ్గర సంధిస్తాను. మహిళలు గుర్తుకుంటూ టైలింగ్ శిక్షణ వచ్చాను, మొన్న వేరే పని మీద వచ్చాను. మీకు చూసాక ఇలాగ మేడం గారు చెప్పారు, మాస్టర్ గారు వెంటనే చేద్దాం అనుకుంటే కొంచెం ఏదో చిన్న లేట్ అయింది, కానీ మీకు అయిపోయింది. యాక్చువల్ అయితే మార్చి 8 జరిగిన లేడీస్ ఉమెన్స్ డే అయింది, తర్వాత 28 టైలర్స్ డే అయింది. ఆ రోజు మనకి మీకు ఎంబ్రాయిడింగ్ మిషన్ లేదు, అది ఆ రోజు మీకు హెల్ప్ చేస్తాను. 28 తారీఖు అది కూడా మీకు బాగుంటుంది. మీకు 5 వచ్చినాయి. చిన్నప్పుడు అందరిలోనూ ఇవి ఉంటాయి. మా అమ్మగారు వాళ్ళందరూ పుట్టేవారు. అప్పట్లో ఇంత ఫెసిలిటీస్ ఉండేవి కాదు, ఓన్లీ లెక్కతోనే చేసేవారు. ఇప్పుడు అంతా మోటార్ అంతా సిస్టమ్ వచ్చింది. మీరు కూడా బాగా నేర్చుకుని మీకు ఇంట్లో వేరే వాటికి మనకు బయటికి వెళ్ళకుండా రైతుల దగ్గరికి వెళ్ళకుండా మీ పనులు మీరు చూసుకున్నాక దీన్ని బాగా నేర్చుకుని దీన్ని బాగా చేస్తారనుకుంటున్నాను. మళ్ళీ మీకు మార్చి 28 వచ్చి మీకు ఆ మిషన్ ఇస్తాను. మీకు ఏదైనా మెటీరియల్ ఎప్పుడు వచ్చినా నేను చెప్తాను, చెప్పండి. ఆ మెటీరియల్ ఎప్పుడు మీకు ఎప్పుడు మేము ఉన్నంత వరకు నేను ఇస్తాను, ఏ ఇబ్బంది ఏం లేదు. బాగా నేర్చుకోవాలి. మన వాళ్ళందరికీ కూడా మీరు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని మేము స్థాపించడం జరిగింది మెగా లెజెండ్స్ ద్వారా. ఆంధ్ర, తెలంగాణ ద్వారా మేము ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్స్ స్కూల్ ద్వారా చేస్తున్నాం. కాబట్టి మరి ఇలాంటి డోనర్స్ కూడా మాకు కావాలి. మీరు ఎప్పుడు కూడా చల్లగా ఉండాలి. సో ఇలాంటివి మీరు ఎన్నో కార్యక్రమాలు చేయాలని కూడా మేము కోరుకుంటున్నాము. ఇలాంటివి మీరు పిల్లలు మీరు ఇలాంటివి ఎన్నో నేర్చుకుని టీచర్ చెప్పినట్టుగా మీరు నేర్చుకుని మరి ఇలాంటివి చదువు కాకుండా ఇలా స్కిల్ డెవలప్మెంట్ కూడా మీరు ఎన్నో నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. మంత్రి ప్రగడవారి సత్రం చైర్మన్ గా రెండవసారి నియమించడం జరిగిందని చిట్ని డి నారాయణమూర్తి పేర్కొన్నారు. కాకినాడలో మంత్రి ప్రగడవారి సత్రం చైర్మన్ గా రెండవసారి నియమించడం జరిగిందని చిట్ని డి నారాయణమూర్తి పేర్కొన్నారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చైర్మన్ గా చిట్ని డి నారాయణమూర్తి, సభ్యులుగా పోలిశెట్టి రాజశేఖర్, కొనాడి దుర్గాప్రసాద్, జీరి కరుణాకర్ రెడ్డి, సత్తి జయలక్ష్మి, అందవరపు వీరమణి వాసిరెడ్డి, వెంకట రామణ కుమారి, మల్లువలన రాజేశ్వరి, అమ్మాజీలు కమిటీ సభ్యులుగా నియమించడం జరిగిందన్నారు. తనకు రెండోసారి చైర్మన్ గా నియమించినందుకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర రైస్ అసోసియేషన్ చైర్మన్ ద్వారంపూడి వీరభద్రారెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ద్వారంపూడి విజయానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. కాకినాడ మంత్రిపదవి సత్రానికి నన్ను రెండోసారిగా మా స్థానిక శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా నిర్మించడం జరిగింది. దానికి ఈ రోజుని మేము మా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అంతా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దానికి దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో అలాగే మా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆయన సోదరుడు ద్వారంపూడి వీరభద్ర ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. గతంలో కూడా ఒకసారి చైర్మన్గా చేయడం జరిగింది. ఆ సంస్థ యొక్క బాగోగులు చూడడం వల్ల చాలా కార్యక్రమం చాలా బాగా చేస్తున్నాం, ఎక్కడ చాలా బాగుంది, దానికి నిలవాది బాగుంది. కాబట్టి మళ్ళీ అక్కడ సత్రంకి కార్యక్రమాలను జాగ్రత్తగా చేసి నిలవాది పెంచి దాన్ని ఒక బాధ్యతగా తీసుకోమని చెప్పి రెండోసారి కూడా బాధ్యతలు చెప్పారు మా ఎమ్మెల్యే గారు. దానికి కృతజ్ఞతగా మేమేంటంటే నెక్స్ట్ ఎలక్షన్లో ఆయనకి రాత్రి పగలు లేకుండా కూడా మేము మా శాయశక్తిలో కూడా ఆయన విజయానికి కృషి చేస్తామని చెప్పేసి మేము దైవసాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాం. ఓటర్లకు
ప్రజలకు ఓటు హక్కు విలువను తెలియజేస్తూ పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాల నిర్వహణలో శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందంజలో ఉందని చెప్పవచ్చు. ఎన్నికల కమిషన్ వారి ఆదేశాల మేరకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ వారి సారథ్యంలో అర్హులైన విద్యార్థులను ఎంపిక చేసి నూతనంగా ఓటు హక్కు కల్పించారు. శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం సంపూర్ణ సహకారాన్ని అందించడం వల్ల శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న అన్ని కళాశాలల్లో పెద్ద ఎత్తున కొత్త ఓటర్ల నమోదు చురుగ్గా సాగింది. మంగళవారం శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మరియు విద్యార్థులు ఓటు హక్కు విలువను తెలియజేస్తూ అనేక వినూత్న రీతిలో కార్యక్రమాలు అమలు చేశారు. ఓటు వజ్రాయుధమని, దీన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి ఓటును సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి సురేఖ పిలుపునిచ్చారు. ఈరోజు ఎలక్షన్స్ సందర్భంగా మనకి ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి చాలా ఇన్స్టిట్యూషన్స్లో చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్ శ్రీకాకుళం మా కళాశాలలో చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాము. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ వారు ప్రతి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్తో MOU ఒకటి కుదుర్చుకుంది. అందులో మేము ఎన్రోల్మెంట్ కూడా ఇచ్చాము. మా NSS ప్రోగ్రామ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమక్షంలో పిల్లలందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడమే కాకుండా 18 years కంప్లీట్ అయిపోయిన విద్యార్థులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఓటర్ నమోదు చేసుకొని వాళ్ళందరినీ మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మనకు మొత్తం అంతా కూడా రిజిస్ట్రేషన్ చేయించాము. చేయించిన తర్వాత వాళ్ళ పాత్ర ఏంటి, మొదటి ఓటు వాళ్ళు వేసుకునేటప్పుడు ఏ విధంగా వాళ్ళు అవేర్ చెంది ఓటు వినియోగించుకోవాలనే దాని మీద ప్రత్యేకంగా చాలా ముఖ్యంగా మీడియా మిత్రుల ద్వారా కొన్ని కార్యక్రమాలు చేసాము కోఆర్డినేషన్తో. అలాగే NSS ప్రోగ్రామ్తే కాకుండా మండల రిసోర్స్ పర్సన్స్ వాళ్ళతో కూడా మనం కలిసి ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా హానరబుల్ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం చాలా ప్రోగ్రామ్స్ ఇక్కడ కాలేజీలో జరిపి పిల్లలకి మంచి అవేర్నెస్ ఇచ్చామని మేము నమ్ముతున్నాం. పిల్లలందరూ దీని మీద అవగాహన కలిగి ఉన్నారు. ఇంక ఈ 2 monthsలో వాళ్ళు మొదటి ఓటు హక్కు ఉపయోగించుకుంటున్నారు కాబట్టి పిల్లలకి సమాజం పట్ల ఒక అవగాహన కలిగి ఎవరికి వేయాలి అనేది ఒక అవగాహన కలిగి ముందుకు వేయాలని అందరికీ సూచించడం జరిగింది. విజయనగరం జిల్లాలో టీడీపీకి పెద్ద షాక్. టీడీపీని వీడి వైసీపీకు చేరిన సీనియర్ నాయకులు మన్యల కృష్ణ గత 40 సంవత్సరాలుగా టీడీపీలో ఉంటూ నేడు వైసీపీ తీర్థం పుచ్చుకున్న విజయనగరం యాదవ సంఘాల నాయకుడు కుల పెద్దలు 100 కుటుంబాల వారు చేరడం జరిగింది. ఈ వ్యక్తిలో మార్పు అవసరమా ఒకసారి ఆలోచించుకోవాలని సూచించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు చెప్పుకున్నట్టు తెలుగు ఉంది, వయసు నేర్చుకోవాలి. 2014లో ఒక ఎమ్మెల్యే చూసాం. 5 సంవత్సరాలు ఆ ఎమ్మెల్యే గారు పనిచేశారు. ఆ 5 సంవత్సరాలు కూడా ఏం చేశారో మనందరికీ తెలుసు. మనందరికీ చూస్తున్నాం. ఎక్కడ ఎమ్మెల్యే గారు కట్టించుకునేవారు కాదు. ఈ రోజు ఎమ్మెల్యే గతంలో చూస్తున్నటువంటి విధానం, ఇప్పుడు చూస్తున్నటువంటి విధానం, ఇప్పుడు చూస్తున్నటువంటి ఎమ్మెల్యే అలా ఎమ్మెల్యే కట్టుకున్నటువంటి ఈ రోజున నా సామాజిక వర్గానికి నా వల్ల నన్ను అందరూ అభిమానించి ఎన్నో కష్టాలు కూడా నా చెంత నుండి నన్ను ఒడేపించి నాకు ఎంతో ఆత్మీయత చూపుతున్నటువంటి నా గురువు ఏదైనా చేయాలనే ఆలోచనతో ఈ యొక్క వైసీపీకి రావడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలంలోని సీసాల్లి కాళ్ల గ్రామాలలో గ్రామ సచివాలయం, రైతు భరోసా, ఆరోగ్య కేంద్రం నూతన భవనాలను ప్రభుత్వ విప్ భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, ఉండి నియోజకవర్గం ఇన్ఛార్జ్ DCCB చైర్మన్ PVL నరసింహరాజులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మాట్లాడారు. ఈ రోజు మా మిత్రులు శ్రేయోభిలాషులు ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జి అలాగే DCCB చైర్మన్ నరసింహరాజు గారు ఆహ్వానం మేరకు కాళ్ళ మండలంలోని సీసల గ్రామంలోను అలాగే కాళ్ళ గ్రామంలోను సీసల్లో సచివాలయము అలాగే వెల్నెస్ సెంటరు అలాగే కాళ్ళ గ్రామంలో గ్రామ సచివాలయము నా చేతుల మీదుగా ప్రారంభించమని కోరడం నాకు చాలా సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చింది. ముఖ్యంగా దానికోసం
నరసింహరాజు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కాళ్ళ గ్రామం మా అమ్మమ్మ గారి ఊరు, సీసల గ్రామం మా మేనత్త గారి ఊరు. ఈ 2 గ్రామాల్లో సచివాలయాలు అలాగే వెల్నెస్ సెంటర్లు ఇవన్నీ కూడా నా చేతుల మీద ప్రారంభించాలని ఆయన సంకల్పించడం ఏంటంటే ఆ పెద్దల ఆశీస్సులు అనమాట. ఆ రకంగా ఈ రోజున ఈ గ్రామంలోకి వచ్చి మా బంధువుల మధ్యన, మిత్రుల మధ్యన, పార్టీ నాయకుల మధ్యన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం నాకు అవకాశం ఇచ్చిన నరసింహరాజు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన ప్రీతం ముఖ్యమంత్రి పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ప్రతి గడప దగ్గరికి పరిపాలన ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ప్రజా రంజకమైన పరిపాలన అందిస్తున్నారు. గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేశారు, గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశారు. సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి ఒక 50 ఇళ్ళని ఒక క్లస్టర్గా పెట్టి ఒక వాలంటీర్ని పెట్టి, అలాగే సచివాలయం ద్వారా వారికి సంబంధించిన నవరత్నాలకు సంబంధించి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అర్హులైన వాళ్ళందరికీ అందించడానికి వాలంటీర్లు ప్రతి ఇంటికి కూడా గడపకి కూడా తిప్పి వారికి పరిపాలనా వికేంద్రీకరణలో ఉన్నది. గతంలో పెద్దలు గాంధీ గారు లాంటి పెద్దలు చెప్పిన గ్రామ స్వరాజ్యం అనేది తీసుకొచ్చింది మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు గౌరవం తెచ్చిన శ్రీకాకుళం జిల్లాలో కోడి రామ్మూర్తి స్టేడియం కు మంచి రోజులు వచ్చాయని శ్రీకాకుళం జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారి డాక్టర్ కళ్లేపల్లి శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో ఆయన హామీ మేరకు 12 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. కోడి రామ్మూర్తి స్టేడియం మరామతుల గురించి. ఈ స్టేడియంకి మన జిల్లా మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావు గారు ఈ స్టేడియంకి ఆ 12 కోట్లు శాంక్షన్ చేసి తీసుకుని రావడం జరిగింది. జియో ఇష్యూ చేశారు. దాంతోపాటుగా జియో ఈ ఆర్ఎన్బి వారికి ఏదైతే మిగతా పనులు బ్యాలెన్స్ ఆఫ్ వర్క్స్ మిగిలిన వాటికి త్వరగా పూర్తి చేయడానికి అనుమతులు తీసుకోవడం జరిగింది. టెండర్ ప్రాసెస్ ఆర్ఎన్బి వాళ్ళు టెండర్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. త్వరలో టెండర్లు పూర్తయి ఈ వర్క్స్ అన్ని కోడి రామ్మూర్తి వర్క్స్ అన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. జిల్లాలో ఈ స్టేడియంతో పాటు మిగతా స్టేడియంస్ మనకి 3 స్టేడియంస్ ఉన్నాయి. ఒకటి రణస్థలంలో మనకి కొండమృగంలో ఒక స్టేడియం ఉంది. దాంట్లో కలిపి మనకి ఇండోర్ స్టేడియము, ఇండోర్ స్టేడియంలో 2 షటిల్ కోర్టులు ఉన్నాయి. అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మన కోచెస్, మన స్టాఫ్ తరపున స్టాఫ్ ఉన్నారు. అలాగే టెక్కల్లో మనకి ఒక ఇండోర్ స్టేడియము, పెవిలియన్ బిల్డింగు, 200 మీటర్స్ ట్రాక్. అక్కడ మనకు ఒక తైక్వాండో కోచ్ ఉన్నాడు. అక్కడ కోచింగ్, వాచ్మెన్, సూపర్వైజర్ ఉన్నారు. అక్కడ యాక్టివిటీ జరుగుతుంది. అలా పాతపట్నంలో మనకి ఒక స్టేడియం ఉంది. ఇండోర్ స్టేడియము, పెవిలియన్ బిల్డింగు, 200 మీటర్స్ ట్రాక్. అథ్లెటిక్ కోచ్ శ్రీనివాసరావు అనేసి అక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. వాచ్మెన్ శ్రీనివాసరావు ఇద్దరు అక్కడ యాక్టివిటీ జరుగుతుంది. మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పాత్రుని వలసలో మనకు స్టేడియం ఉంది. దాంట్లో ప్రస్తుతం హాకీ కోచ్ చంద్రశేఖర్ అనేసి హాకీ కోచ్, హ్యాండ్బాల్ అనిల్ కుమార్ అనేసి హ్యాండ్బాల్ కోచ్, ఇద్దరు అక్కడ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. రెగ్యులర్గా మనకి అక్కడ యాక్టివిటీ చేస్తున్నారు. అలాగే 400 మీటర్స్ ట్రాక్ మనకి అక్కడ శాంక్షన్ అయి ఉన్నది. ప్రస్తుతం అక్కడ 400 మీటర్ ట్రాక్ వచ్చే వర్క్స్ జరుగుతుంది అక్కడ పాత్రుని వలసలో. నెక్స్ట్ ఖేలో ఇండియా స్కీమ్ తరఫున ఒక అథ్లెటిక్ కోచ్ని అక్కడ ఇవ్వడం జరిగింది. ఖేలో ఇండియా స్కీమ్ కలిపి పాత్రుని వలసలో మనకి వర్క్ అవుతుంది అక్కడ ఖేలో ఇండియా. నెక్స్ట్ ఖేలో ఇండియా తరఫున మనం డిపిఆర్ సబ్మిట్ చేయడం జరిగింది.
రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు కేంద్ర పోలీస్ దళం ఆర్పీఎఫ్ కంపెనీ చేరుకున్నది. సార్వత్రిక ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ దళాలు జిల్లా పోలీసులు సమన్వయంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ శ్రీమతి జిఆర్ రాధిక పేర్కొన్నారు. కేంద్ర పోలీస్ దళాలు జిల్లాకు వచ్చిన సందర్భంగా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి కేంద్ర పోలీస్ దళాలు శ్రీకాకుళం పట్టణ పరిధిలో ఉన్న పోలీసులతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర పోలీస్ దళాలతో జిల్లా ఎస్పీ మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు అధికారులకు సహకరించాలని కర్నూలు కలెక్టర్ సృజన తెలిపారు. ప్రతి ఓటరు నిజాయితీగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆమె కోరారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కలెక్టర్ సృజన, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ జిల్లాలో ఎమ్మిగనూరు, ఆలూరులో పర్యటించారు. పోలింగ్ బూతులు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు. సమస్యాత్మక గ్రామాల్లో సభలు నిర్వహించి పల్లెవాసులకు ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్నారు. మీ అందరికీ మా తరపున ఒకటే విజ్ఞప్తి, ఎన్నికలు అనేది మన భవిష్యత్తుని నిర్ణయం చేస్తాయి. మన రాబోయే తరాలు ఎంత బాగా ఉండాలి అనేవి నిర్దేశిస్తాయి, మన జీవన విధానాన్ని నిర్దేశిస్తాయి. అటువంటి ఎన్నికల్ని ప్రశాంతంగా నడుపుకోవటం మనందరిది బాధ్యత. ఎన్నికల సందర్భంలో ఒకరితో ఒకరు గొడవలు పెట్టుకొని ఎన్నికలు సజావుగా జరగకపోవటానికి ఎవరు కూడా కారణం అవ్వకూడదు. దానివల్ల మనకి ఏమీ రాకపోగా మనం మన చుట్టూ ఉండే సమాజానికి ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాము. మళ్ళీ పోలింగ్ ఒకవేళ జరగాల్సిన పరిస్థితి మీలో మీరు పడిన గొడవల వల్ల పోలింగ్ మళ్ళీ చేయాల్సి వస్తే మొత్తం యంత్రాంగాన్ని చాలా అవస్థలు పాలు చేసిన వాళ్ళు అవుతారు. దానివల్ల మనకేమీ ఒరగదండి. ఎలక్షన్ని ప్రశాంతంగా జరుపుకోవాలి. మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కుని ప్రతి ఒక్కరూ ఆ హక్కుని ఉపయోగించుకోవాలి అంటే ఊర్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. ఏ విధంగా అయితే మొత్తం మన వ్యవస్థ అంతా ఎన్నికలు సజావుగా జరగాలి అని ఎన్నికల మెషినరీ అంతా మేమంతా ఏర్పాట్లు చేస్తామో, ఓటు వేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక అనుకూలమైన వాతావరణం కల్పించడం మా అందరితో పాటు ఊర్లో ఉండే వాళ్ళందరిది కూడా బాధ్యత అవుతుంది. సో ఆ బాధ్యతను మీరు ఖచ్చితంగా నిర్వహించాలి. ఎవరికి వాళ్ళ ఓటు హక్కుకి భంగం కలగకుండా వ్యవస్థ వైపు నుంచి మేము కావచ్చు, ప్రజల వైపు నుంచి మీరు కావచ్చు, ఓటు హక్కుని ప్రశాంతంగా వేసుకోవడానికి వచ్చినప్పుడు భంగం కలగకుండా వాతావరణం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఈ దేశ పౌరులుగా మనందరి మీద ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం పెనుమంట్ర శివారు బ్రాహ్మణ చెరువులో 2019లో 6 ఎకరాల లేఅవుట్ లో 224 పట్టాలను అప్పటి మంత్రి పితాని సత్యనారాయణ హయాంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కాలనీ మధ్యలో కాలనీవాసులు అవసరాలకు సామూహిక భూమిని వదిలిపెట్టారు. ఈ ఖాళీ స్థలంలో వైసీపీ నాయకుల కన్నుపడింది. ఈ స్థలాన్ని ఎలాగైనా సొమ్ము చేసుకోవాలనుకున్నారో ఏమో కానీ వైసీపీ స్థానిక ఎమ్మెల్యే రంగనాథరాజు ఆశీస్సులతో అధికార పార్టీ నాయకులు 19 పట్టాలను సృష్టించి
స్థానికులు పట్టాలను అమ్ముకుంటున్నారని ల్యాండ్లో సరిహద్దులు కేటాయించారు. దీంతో స్థానిక మహిళలు పట్టాలను రద్దు చేయాలని కోరుతూ సోమవారం మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టి స్పందనలో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అధికార పార్టీ నాయకులు సిపి ల్యాండ్లో 19 పట్టాలు ఇచ్చిన లబ్ధిదారులకు రాళ్లు పాతడంతో మహిళలు ఆగ్రహంతో రాళ్లను తొలగించారు. ఇలాగే ఇక్కడ మరి ఈ స్థలాలు మాకు అందరికీ మేము అప్పుడు ఈ పీతాని సత్యనారాయణ ఎంలో ఉన్నప్పుడు ఈ స్థలాలు మాకు ఇచ్చారండి. మేము ఇక్కడ ఇల్లులు అవి కట్టుకున్నామండి. ఈ కట్టుకున్నప్పుడు మాకు కొంచెం స్థలం ఇక్కడ కేటాయించారండి. ఇక్కడ ఈ స్థలాలు గాలకి అందరికీ ఏదో కమిటీ వాళ్ళు పిల్లలకి ఏదో ఈ స్కూల్ కానీ వాటికని కొంచెం స్థలం మినాయించారండి. ఆ స్థలాన్ని ఇప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు నాయకులు దాన్ని మరి పట్టాలు ఇవ్వాల పట్టాల కింద తీసుకుంటా కానీ ఆక్రమించుతున్నారండి. దీనికి ఎలాంటిది కూడా జరగకోకుండా మాకు న్యాయం చేయాలని మేము అడుగుతున్నామండి. ఈ స్థలం మట్టికి ఇక్కడ ఉన్న ఇళ్ళకి సంబంధించింది కాగా ఉండాలి తప్పగానండి ఇది అమ్ముకుంటాకి కుదరదు. అందుకు మేము అందరం కూడా న్యాయం చేయాలని అడుగుతున్నామండి. హయాంలో మాకు 217 పట్టాలు ఇచ్చారండి. ఈ కాలనీలోను కొంత స్థలానికి అంగన్వాడికి నీళ్ళ ట్యాంక్ అని తీసారని కేటాయించారు. అది ఇప్పుడు వైఎస్ఆర్ వాళ్ళు 19 పట్టాలు పుట్టించండి ఇళ్ల స్థలాలకి ఇట్టకి చేశారండి. అదైతే కనుక మాకు ఇళ్ల స్థలాలకు కాకుండా ఇప్పుడు దీనికి అంగన్వాడికి నీళ్ళ ట్యాంక్కి మాకు ఆ స్థలం కావాలని పోరాడుతున్నామండి. పిల్లలు ఆడుకోవటానికి ఏమైనా పిల్లలు చేసుకోవడానికి అన్నట్టుగా మాకు కేటాయించిన స్థలం కేటాయించినట్టుగా ఉండించాలి. అంతేగాని ఇళ్ల స్థలాలు పంచడానికి కుదరదు. ఇది దొంగ పట్టాలో పుట్టించారండి. ఎంఆర్ఆవు గారు కూడా ఉన్నారండి దీంట్లోను. పాత ఎంఆర్ఆవు గారు మారిపోయారు. మేము ఎంఆర్ఆర్ ఆఫీస్ కూడా వెళ్ళామండి నిన్న. అదండి మీరు న్యాయం చేయాలని మేము అందరం ఆడవాళ్ళం అందరం పోరాడుతున్నామండి. రేపన్న రోజున పిల్లల కోసం అండి. అందరు పిల్లలకి 217 పట్టాలండి ఈ కాలనీలంతానే. అదండి 5 సంవత్సరాలు అయిందని మేము ఇల్లులు కట్టుకుని అప్పటి నుంచి రానాళ్ళు ఇప్పుడు వచ్చి ఇళ్ల స్థలాలని పట్టాలు ఇచ్చి ఇప్పుడు కేటాయించారండి ఇక్కడ. అదండి మాకు న్యాయం చేయాలని వైసీపీ నాయకులు జగన్ గారు ప్రభుత్వంలో అండి ఏళ్ళలో కజ్జా చేసి పట్టాలు దొంగ పట్టాలు పుట్టించి వాళ్ళు అమ్ముకుంటున్నారండి. వైఎస్ఆర్సీపీ నరసరావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ యాదవ్ కి ఘన స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు. వైఎస్ఆర్సీపీ చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడుగా ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పోలిరెడ్డిపాలెం గంగమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలలో అనిల్ కుమార్ యాదవ్, మల్లెల రాజేష్ నాయుడు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన అనిల్ కుమార్ యాదవ్, మల్లెల రాజేష్ నాయుడు మర్రి రాజశేఖర్ నివాసం నుంచి ర్యాలీగా ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సభా ప్రాంగణం చేరుకున్న పార్టీ శ్రేణులు. మార్గ మధ్యలో భాస్కర్ థియేటర్ సెంటర్లో వైఎస్ఆర్ సోమేపల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనిల్ కుమార్ యాదవ్, మర్రి రాజశేఖర్, మల్లెల రాజేష్ నాయుడు. పార్వతీపురం పోడు సాగుకు పట్టాలివ్వాలని కోరుతూ ఏపీ వ్యవసాయ కార్మిక ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా. తొలుత ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. పెద్దల వద్ద ఉన్న అన్యక్రాంత్యం భూములు గిరిజనులకు పంచిపెట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం డిఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. ఆదివాసీ గిరిజన సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గిరిజనులు, పేదలు సాగు చేస్తున్న ప్రభుత్వ బంజరు భూములకు పట్టాలు ఇవ్వాలని, అన్యాక్రాంతమైన పేదల భూములు తిరిగి వారికి ఇవ్వాలని, అలాగే కొండపోడు సాగు చేస్తున్న ప్రతి గిరిజన కుటుంబానికి 10 ఎకరాల వరకు పోడు పిట్టాలు ఇవ్వాలని చెప్పి ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో మొత్తం గిరిజన ప్రాంతం అంతా కూడా పాచిపేట నుండి కొమరాడ, కురుపాం వరకు గిరిజన ప్రాంతంలో ఉన్న భూములు ఇక్కడ ఉన్న పెత్తందారులు కానీ, బయట నుంచి వచ్చిన పెత్తందారులు కానీ తక్కువ భూమి కొని గిరిజనులు, పేదల తాలూకా టీ పట్టాలు, ప్రభుత్వ భూములు ఆక్రమణ చేశారు. వీటిని వెంటనే సర్వే చేసి తిరిగి పేదలకు ఇవ్వాలని మొదటగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రభుత్వం అనేక సార్లు భూమిని పంపిణీ చేస్తామని చెప్తున్నప్పటికీ ఇంకా పట్టాలు కావలసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈరోజు వచ్చిన దాన్ని బట్టి అర్థమవుతుంది. వీళ్ళే కాదు, ఇంకా అనేక మంది గిరిజనులు, పేదలు గ్రామాల్లో పట్టాలు కావలసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ భూములు సాగు చేస్తున్న పేదలు, గిరిజనులకు పట్టాలు ఇవ్వాలి. అలాగే అటవీ హక్కుల చట్టం ప్రకారం 10 ఎకరాల వరకు పోడు పట్టాలు ఇవ్వాలనేది చట్టంలో ఉన్నప్పటికీ ఫారెస్ట్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ 10 ఎకరాలు సాగు చేస్తే 2-3 ఎకరాలు ఇస్తున్నారు. 5 ఎకరాలు సాగు చేస్తే 50 సెంట్ల భూమి ఇస్తున్నారు.
ఇది చాలా దుర్మార్గం. ఈ కొండలన్నీ కూడా ప్రైవేట్ మైనింగ్కి ఇవ్వడానికి, భూమిని ఫారెస్ట్లో చూపించడానికి చట్టం ప్రకారం గిరిజనులకు పట్టాలు ఇవ్వడం లేదు. కాబట్టి అటవీ హక్కుల చట్టం ప్రకారం 10 ఎకరాల వరకు పోడు పట్టాలు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. నగరంలో ఉన్న ఆనంద గజపతి ఆడిటోరియంలో 10వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలపై అవగాహన సదస్సుని ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఎండమూరి వీరేంద్రనాథ్ పబ్లిక్ పరీక్షలు రాసే యువకులను ఉద్దేశించి మాట్లాడారు. మీకు 9వ క్లాస్లో తక్కువ మార్కులు వచ్చినాయని బాధపడద్దు. ఎందుకంటే మిగిలిన దరిద్రంగా నేను 6వ క్లాస్ 7వ క్లాస్ ఫెయిల్ అయ్యాను. దీనికి కారణం మా అమ్మ నాన్నగారు, నా తాతగారు. ఆయన నాకు చదువు చెప్పడా, కేవలం గారాబం చేసేవాడు. నేను 7వ క్లాస్ ఫెయిల్ అయిన తర్వాత ఆ సంవత్సరం మా తాతగారు చచ్చిపోయారు. అప్పుడు నేను మా ఫాదర్ దగ్గరికి వచ్చాను అనంతపురం. నేను సైన్ టీకాపై కాస్ట్ టీకా ఎంత అడిగితే చెప్పకపోయింది. చెప్తారా? సైన్ టీకాపై కాస్ట్ టీకా ఏంటో, కాస్ట్ టీకా ఏంటో, సైన్ టీకా ఎంత చెప్పలేవు, కష్టం. నేను అడిగిన ప్రశ్న ఈ అమ్మాయి సమాధానం చెప్పలేకపోతే కేవలం 10-15 సార్లు మాత్రమే మంగళ షాప్కి వెళ్ళాను. ఇప్పుడు కూడా నా క్షవరం నేనే చేసుకుంటాను. వేదతనం అంటే అది. నేను వచ్చిన వారం రోజులకి హెడ్లైన్స్ మరోసారి. కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణ పనులు ప్రారంభం. రానున్న ఎన్నికల సమయంలో కోరుతూ ఏపీ వ్యవసాయ, కార్మిక, ఆదివాసీ, గిరిజన సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.